తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ, రైతు భరోసా విధి విధానాలపై చర్చ. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు, విమాన రాకపోకలకు అంతరాయం. నేటి నుంచి టెట్ ఎగ్జామ్స్, పకడ్బందీ ఏర్పాట్లు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్న సబ్ కమిటీ రైతు భరోసా విధి విధానాలపై చర్చ జరగనుంది. రైతుల సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యలు, ఆర్థిక సాయం, పంట నష్ట పరిహారం, వ్యవసాయ రంగానికి మద్దతు అంశాలపై చర్చ జరగనుంది. రైతు భరోసాకు ఎంత సీలింగ్ ఉండాలి, కౌలు రైతులను ఆదుకోవడం వంటి అంశాలపై కమిటీ చర్చించనుంది. ఈ సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులను విడుదల చేసే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. పుష్ప 2 సినిమా విడుదల నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటపై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డీజీపీతో పాటు హైదరాబాద్ సిపికి నోటీసులు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన లాఠీ చార్జీ వల్లే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిందంటూ రామారావు అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ ఘటన వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరింది.
తెలంగాణ టెట్ పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారు. 10 రోజుల పాటు 20 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో సెషన్ వారీగా ఈ పరీక్షలు జరుగుతాయి. దట్టమైన పొగమంచుతో గన్నవరం విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో గన్నవరంకు రావాల్సిన హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్ ఏర్పాటైంది. టీటీడీ అడిషనల్ ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి దీన్ని ప్రారంభించారు. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్కు విరాళాలను అందించవచ్చు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా లావాదేవీలను సులభతరంగా చేయవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మిషన్ను టీటీడీకి విరాళంగా అందించింది. నూతన సంవత్సరం వేళ తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. డిసెంబర్ 30, 31 2 రోజుల్లో 680 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఎక్సైజ్ శాఖ అనుమతులిచ్చిన 287 ఈవెంట్స్ ద్వారా 56.46 లక్షల ఆదాయం సమకూరినట్లు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, కుముదవల్లి తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీకృష్ణవర్మ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కుముదవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాగి మధుసూదన్ రాజు తదితరులు హాజరయ్యారు. గత 5 సంవత్సరాలుగా సాగిన రాక్షస పాలన చర్మగీతం పాడినట్లు చెప్పారు. ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు నాయకత్వంలో జిల్లా ప్రగతి ప్రదాన నడుస్తోందని అన్నారు. మా గ్రామ ప్రజలు, కుముదువల్లి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ 2025 నూతన సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలి ఈరోజు ఈ 2025 న్యూ ఇయర్ మొదటి సంవత్సరం ఒక ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టి 11 సీట్లతో సాగనంపి మనం ఉంటున్న మొదటి నూతన సంవత్సరం ఈ 2025 నూతన సంవత్సరం. అందుకని ఇది చాలా ప్రత్యేకమైంది. ఇక ముందు కూడా ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. అలాగే మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున, మరియు మా గురువులు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, ఆయన తనయుడు భరత్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ గారికి
కూటమి నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు భూపతరాజు శ్రీనివాస వర్మ గారికి అందరికీ పేరు పేరున, అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మంత్రి రామరాజు గారికి మరియు బీజేపీ నాయకులు అందరికీ పేరు పేరున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మా గ్రామ ప్రజలు, కుందువల్లి ప్రజలందరికీ డిసెంబర్ మాసంలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 471 కోట్ల రూపాయలు అధికంగా వసూలయ్యాయి. గత నెలలో కాగ్ ప్రకటించిన లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోలేదని స్పష్టమైంది. అటు ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూలు 6% తగ్గాయి. కర్ణాటక 7%, తమిళనాడులో 11%, కేరళలో 5% జీఎస్టీ ఆదాయం పెరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. వాణి కెమికల్ కంపెనీ ముందు ట్రాన్స్పోర్ట్ లారీ నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో లారీని పక్కన నిలిపి డ్రైవర్ పరారయ్యాడు. లారీ దూలపల్లికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. మంటలకు మరో వాహనం పాక్షికంగా దెబ్బతింది. ఫెవికల్ గమ్, టర్పెంటైల్, హార్డ్వేర్ సామాను లోడ్తో లారీ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని జ్యోతి వినాయకుడి విగ్రహం భక్తులకు పోటెత్తారు. 360 ఒత్తులతో యథేచ్ఛగా స్వామి వద్ద జ్యోతి వెలగడం ఇక్కడ విశేషం. 32 గణపతి విగ్రహాలకు భక్తులచే పాలాభిషేకాలు నిర్వహిస్తారు. విఘ్నాలు తొలగాలని భక్తులు నిత్యం స్వామివారిని కొలుస్తుంటారు. స్వామివారికి పూజ చేయించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. హైదరాబాద్, విజయవాడ, చెన్నై నుంచి భక్తులు అశేషంగా తరలి రావడం ఈ ఆలయ ప్రత్యేకత. జ్యోతి వినాయక స్వామి మందిరం టౌన్ హాల్ ట్రంక్ రోడ్ను నెల్లూరులో వెలసినటువంటి శ్రీ జ్యోతి వినాయక స్వామి టెంపుల్ నందు ఆశేష భక్తులు నెల్లూరు నగర ప్రజలందరూ కాకుండా బయట ప్రజల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. అదే కాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీ జ్యోతి వినాయక స్వామి ఎప్పుడు జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ స్వామివారి దేవస్థానంలో కూడా జ్యోతి వెలుగుతున్న భక్తుల జ్యోతి కూడా అదే విధంగా వెలుగుతుందని ఒక భక్తుల నమ్మకం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు త్వరగా నెరవేరుతాయని, అదే విధంగా చదువుకున్నటువంటి పిల్లలకు కూడా చదువు బాగా వస్తుందని, ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగం వస్తుందని, కానీ కళ్యాణం కాని వారికి కళ్యాణాలు అవుతాయని, ఇలాగా అందరూ ఒక భక్తుల నమ్మకం. అదేవిధంగా ఇక్కడ ఏ వాహనం కొన్నా కానీ ముందుగా వచ్చి స్వామివారికి వాహన పూజలు జరిపించుకోవడం. ఎక్కడ వాహనం కొన్నాగా నెల్లూరు జిల్లా అయితే మన పక్క రాష్ట్రాల నుంచి కూడా, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ వాహన పూజలు చేయించుకొని వెళుతూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ ఆంగ్ల సంవత్సరాది బుధవారం రావడం సందర్భంగా భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నది. అదే కాకుండా ప్రతి ఒక్కరు ముందుగా గణపతిని దర్శించుకోవాలి అనే సంకల్ప ఫలంతో ముందుగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవస్థానంలోకి వచ్చి అందరూ కూడా స్వామివారి జ్యోతి వినాయక స్వామి దర్శించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ జ్యోతి వినాయక స్వామి మందిరంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇక్కడ మన నెల్లూరులో మాత్రమే శ్రీ జ్యోతి వినాయక మందిరంలో 32 మంది గణపతులను ప్రతిష్ఠించి ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ 32 మంది గణపతులకు కూడా ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు భక్తులచే నిర్వహించబడుతుంది. అది ప్రత్యేకత ఇక్కడ. అంటే మీ స్వహస్తాలతో మీరు స్వామివారికి అభిషేకం చేయించుకోవడం, స్వామివారికి తాంబూలాలు కానీ, తర్వాత అరటిపళ్ళు, తమలపాకులు ఇవన్నీ కూడా మీ స్వహస్తాలతో జరిపించి మీ చేత పూజ చేయించి ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.